ఎంత సీతమ్మ గురించి పరివేదన పొందుతున్నా, సీతామాత దర్శనం కోసమని ఆ అన్వేషణ ఎంత అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నా, శరీరానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ శరీరం బడలిపోవడం అన్నది ఒకటి ఉంటుంది, దానికి ఆకలి వెయ్యడం అన్నది ఒకటి ఉంటుంది, దాహం వెయ్యడం అన్నది ఒకటి ఉంటుంది. ఒకవేళ మనసు ఇతర కార్యక్రమం మీద నిమగ్నమైనటువంటి కారణం చేత ఉపాధి పడుతున్నటువంటి ఖేదాన్ని, ఉపాధికి ఏర్పడినటువంటి అవసరాన్ని మనసు విస్మరించిన పదార్థం ఎదురుగుండా వచ్చి నన్ను నువ్వు తిను అన్నట్లుగా కనపడుతోందనుకోండి, అప్పుడు ఎవరికైనా సరే ఆ బడలిక గుర్తు రావడం, ఆకలి వెయ్యడం, అయ్యో తిని చాలాసేపు అయింది ఏదో ఒకటి నోట్లో వేసుకుందాం అని అనిపించడం పరమ సహజమైనటువంటి విషయం. సుందరకాండలో మహర్షి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. హనుమ అన్వేషణం చేసేటప్పుడు దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతి గృహీ మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు. అక్కడ అంతఃపురంలో ఎన్నో పదార్థములు వండి సిద్ధంగా ఉంచారు. అందులో లేడి మాంసం, జింక మాంసం, అడవి పంది మాంసం, దున్నపోతు మాంసం దగ్గర నుంచి అనేక రకములైనటువంటి పదార్థములను వండారు. అవి మూతలు తీసి ఉన్నటువంటి కారణం చేత, కొంతమంది కొంత తిని విడిచిపెట్టినటువంటి కారణం చేత ఎంత గొప్ప సువాసనలు వస్తున్నాయంటే, తల్లి బిడ్డన్ని భోజనానికి పిలిచినప్పుడు ఎంత ప్రేమతో పిలుస్తుందో అంత ప్రేమగా రా నన్ను తిను, రా నన్ను తిను అని పిలుస్తున్నట్లుగా వస్తున్నాయిట వాసనలు. అమ్మ భోజనానికి పిలిస్తే ఏ పిల్లవాడైనా సరే వశవర్తి అవుతాడు. అమ్మ పిలుపు అంత అందంగా ఉంటుంది అన్నం పెట్టడంలో. కానీ హనుమ ఎందుకు దాని వంక చూడలేదు, ఎందుకు దాని వంక తినలేదు అంటే, ఇది సీతమ్మ కాదు కదా అని వెళ్ళిపోయారు. అంటే అన్వేషణలో ఆయనకి సీతమ్మ వినా ఇంకొక దాని మీద దృష్టి లేదు. అది మనసుని పాడు చెయ్యగలిగినదైతే, నిన్నటి రోజున నేను కొన్ని సన్నివేశాలు వర్ణించాను, మనసు పాడయి ఉండాలి. అటువంటి సన్నివేశాలు చూసి ఆయన మనసు పాడవలేదు. శరీర ధర్మం జ్ఞాపకానికి రాలేదు. పోనీ అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంతకన్నా ఆకర్షించగలిగినటువంటి సువాసనలను వెదజల్లేటటువంటి పదార్థములను కనపడ్డాయి. దివ్యాహ ప్రసన్న వివిధాసురాహ వివిధాసురారపి శర్కరాసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాహ అంటారు మహర్షి. అనేక రకాలైనటువంటి కళ్ళు బంగారు పాత్రలలో పెట్టి ఉంది. అందులో పులిసినటువంటి కళ్ళు, పువ్వుల్లోంచి తీసిన కళ్ళు, పళ్ళు పులియబెట్టి తీసినటువంటి కళ్ళు, ఇప్ప పువ్వులోంచి తీసినటువంటి కళ్ళు, మాధ్వీక అంటే ఇప్ప పువ్వులోంచి తీసినటువంటి కళ్ళు, ఇటువంటివి ఎన్నో అక్కడ పాత్రలలో పెట్టి ఉన్నాయి. వాటిలోంచి వస్తున్నటువంటి సువాసనలన్నీ కలిసి గుబాళిస్తూ నన్ను ఆస్వాదించు అని పిలుస్తున్నట్లుగా ఉన్నాయి. అయినా ఇది సీతమ్మ కాదు అని ఆయన వెళ్ళిపోయి, ఎటువంటి సీతమ్మ నాకు దర్శనమిస్తుంది అని ఊహ చేశారు అంటే, ఆయన అనుకుంటారు మనసులో, తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యా వదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం అంటారు. ఇది సుందరకాండ. ఒకటి, శరీరానికి కావలసిన పదార్థాల మీద వ్యామోహం లేదు. అలా ఎందరూ మహాత్ములున్నారు. ఆ భగవద్ దర్శనాన్ని అపేక్షించి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు ఈ శరీరానికి ఉండేటటువంటి అవసరాల్ని కూడా విస్మరించి పరమ సంతోషాన్ని పొందుతూ ఆ ఆనందాబ్ధిలో ఓలలాడిపోతూ ఉంటారు ధ్యానంలో. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అందుకు మహానుభావుడు సుందరాతి సుందరుడయ్యాడు సుందరకాండలో. ఆ ఆత్మాన్వేషణమునందు నిమగ్నమైనటువంటి యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు మహర్షి. పైకి హనుమ యొక్క వర్ణన, ఆంతరమునందు ఆత్మాన్వేషణమునందు మగ్నమైనటువంటి యోగి యొక్క స్థితిని చూపిస్తారు. ఇంత ఆలోచించి సీతమ్మ దొరక్క వెతికి 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 ఎలా ఉండాలి సీతమ్మ అని అనుకున్నారంటే, ఆ తల్లి ఉండవలసినటువంటి తీరు తదున్నసం పాండురదంతమవ్రణం, ఎత్తైనటువంటి ముక్కుతో ఉంటుంది. ఆయన చూశారా సీతమ్మని? చూడలేదు. కానీ సాముద్రికంలో మా తల్లి అంత గొప్పగా ఉంటుంది.
పద్మినీ జాతి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తెల్లని దంతపంక్తితో ఉంటుంది. అవ్రణం, ఆవిడ శరీరం మీద ఎక్కడా కురుపులు కానీ మచ్చలు కానీ ఉండవు. అవ్రణం, శుచిస్మితం, చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అంత కష్టంలో ఉన్నా సరే ఆ చిన్న చిరునవ్వు మాత్రం ఆవిడ ముఖం మీద పోదు. శుచిస్మితం పద్మపలాశలోచనం, పద్మముల వంటి కన్నులతో విరాజిల్లుతుంటుంది. ద్రక్షేతదార్యావదనం కదాన్వహం, అటువంటి నా తల్లి ముఖాన్ని నేను ఎప్పుడు చూడగలుగుతాను? ప్రసన్నతారాధిప తుల్య దర్శనం, ఆ దర్శనం నా మనసుకు ఎటువంటిది అంటే, పూర్ణచంద్రబింబాన్ని చూస్తే మనసు ఎలా రంజిల్లుతుందో, ఎలా శాంతి పొందుతుందో, ఎలా సంతోషిస్తుందో, అలా నా వరకు నాకు నా తల్లి యొక్క ముఖం కనపడమే పూర్ణచంద్రబింబ దర్శనంతో సమానం. ఎందుకంటే లోకంలో అపై దీక్షితుల వారు 3 వస్తువుల్ని నిర్ధారణ చేశారు. ఈ 3 వస్తువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రయత్నపూర్వకంగా మనం మనసుని ఉంచక్కర్లేదు, ఆ వస్తువులే మన మనస్సుని లాగేసుకుంటాయి. అటువంటి వాటిలో మొట్టమొదటిది ఏది అంటే పూర్ణచంద్రబింబం. పూర్ణచంద్రబింబం మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగుతుంది. రెండవది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళాడనుకోండి, మన ప్రయత్నం అక్కర్లేదు, మన మనసుని సముద్రం లాగేస్తుంది. దాని మీద అత్యంత సంతోషంతో మనసు లగ్నమైపోతుంది. అలాగే మూడవది ఏనుగు. ఏనుగు వంక చూస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా కన్ను కదపలేరు, ఆ ఏనుగు వంక చూసి మురిసిపోతారు. అందుకే వినాయకుడు ఏనుగు ముఖంతో ఉంటాడు. ఏనుగు ముఖంతో ఉండి అందరి మనసులు తాను ఆకర్షిస్తాడు కాబట్టి ఆయన షోడశనామ స్తోత్రం ఆయన ముఖవైభవంతో ప్రారంభం. సుముఖశ్చైక దత్తశ్చ కపిలో గజకర్ణకః. సుముఖం అంటే ఏనుగు ముఖం అని కాదు దాని అర్థం. అందరి మనసులు తాను లాగుతాడు, మిగిలిన వాళ్ళ దగ్గర మన మనసు మనం పెట్టాలి. వినాయకుడి దగ్గర అలా అక్కర్లేదు, ఆయనే మన మనసు లాగి నీ మనసు నా దగ్గర పెట్టావని ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అందుకని సుముఖుడు. అలా అటువంటి నా తల్లి యొక్క ముఖమండలం ఎప్పుడు దర్శనం అవుతుందో, చిట్ట చివరికి ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదనేటటువంటి బాధతో శరీరమే విడిచిపెట్టేద్దామనుకున్నటువంటి హనుమ శరణాగతి మార్గాన్ని అవలంబించారు. శాస్త్రంలో శరణాగతి అనేటటువంటిది ఎంత గొప్పదో నిరూపణం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం వే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తైశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయేఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాః అని సమస్త భూతములకు చతుర్ముఖ బ్రహ్మగారికి లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తికి దేవ్యై చ తస్యై జనకాత్మజాయై దేవీ స్వరూపమైనటువంటి ఆ తల్లి జానకి ఆనాడు జనకుణ్ణి ఎలా అనుగ్రహించిందో అలా నన్ను అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందారనేటటువంటి కీర్తి నాకు కట్టబెట్టాలి తప్ప నేను ఆవిడ్ని వెతికి పట్టుకుని హనుమ సీతాదర్శనం పొందారనేటటువంటి కీర్తి పొందడానికి అది వస్తువు కాదు, ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. అటువంటి తల్లి యొక్క దర్శనం ఆవిడ అనుగ్రహంతో జరగాలి తప్ప నేను ప్రయత్నం చేస్తే లభించదని శరణాగతి చేశారు. నమస్కార వైభవంలో వచ్చినటువంటి కించిత్ దోషాన్ని దిద్దుకున్నారు. బయలుదేరుతున్నప్పుడు సీతమ్మకి నమస్కరించలేదు. ఎందుకని అంటే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనీమతిం అని బయలుదేరుతున్నప్పుడు బ్రహ్మగారికి తండ్రి అయినటువంటి వాయుదేవుడికి గురువు అయినటువంటి సూర్యభగవానుడికి రామచంద్రమూర్తికి నమస్కరించారు తప్ప ఏ తల్లి దర్శనానికి బయలుదేరారో ఆ తల్లికి నమస్కరించలేదు. ఇప్పుడు అది జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకు జ్ఞాపకానికి వచ్చింది అంటే ఉపాసనలో మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దోషాన్ని చేస్తే ఆ దోషాన్ని అమ్మవారు స్మృతి రూపంలో దిద్దుతుంది. మళ్ళీ ఆయనకే జ్ఞాపకం వస్తుంది, ఓ ఈ దోషం జరిగిందని. అందుకే ఆయన చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆయనకే ఒక విషయం స్ఫురణకొచ్చింది. వినాశే భవో దోషాః జీవన్ భద్రాని పశ్యతి అంటారు. ఆర్షవాక్కు అంటారు దాన్ని.
రామాయణం ఈ జాతికి అందింపబడినటువంటి జీవగర్ర. అయిన దానికి కాందానికి చచ్చిపోవడం గొప్ప కాదు, బ్రతికుండడం గొప్ప. పరిస్థితులను ఎదుర్కోవడం గొప్ప. ఎదుర్కొని రాటుదేరి తాను విజయం సాధించడం గొప్ప. అమ్మ కొట్టిందని చచ్చిపోవడం, నాన్నగారు దెబ్బలాడారని చచ్చిపోవడం, పరీక్ష పోయిందని చచ్చిపోవడం, ప్రతిదానికి చచ్చిపోవడం మార్గం కాదు. మృత్యుదారు కుఠారిక ఆవిడ. మృత్యువు అనేటటువంటి దారువుకి ఆవిడ గొడ్డలి పెట్టు లాంటిది. ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత ఆవిడ ఉపాసనలో వచ్చేటటువంటి దోషాన్ని దిద్దుతుంది. అందుకే ఆయనకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది, వినాశే భవో దోషాహ. అసలు నేను చనిపోతాననేటటువంటి ఆలోచన మనిషికి రావడం పరమ భయంకరమైన విషయం. అంతకన్నా దోషభూయిష్టమైన ఆలోచన ఇంకొకటి లేదు. చనిపోయి ఏం సాధిస్తాం? చనిపోకూడదు. జీవన్ భద్రాన్ని పశ్యతి. ఎవడు బ్రతికుంటాడో వాడు ఎప్పుడో అప్పుడు శుభవార్త వింటాడు. ఇది సుందరకాండలో అనేక పర్యాయాలు దొర్లుతుంది ఇటువంటి సందర్భం. అందుకని సంపాతి వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. కాలిపోయిన రెక్కలున్నటువంటి సంపాతి దూరంగా లంకాపట్టణంలో సీతమ్మ ఉంది అని చెప్పినంత మాత్రం చేత తిరిగి రెక్కలొచ్చాయంటే, రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రాన కాలిపోయినటువంటి రెక్కలున్న సంపాతికి తిరిగి రెక్కలు వస్తే, సీతా దర్శనం కోసం రామకార్యం మీద బయలుదేరి నేను వస్తున్నప్పుడు విరుద్ధమైనటువంటి ఎన్నో విషయములు నా పట్ల ఆనుకూల్యతని ప్రకటనం చేస్తే సీతమ్మ దర్శనం నాకెందుకు కాదు? కాలిపోయినటువంటి రెక్కలు మళ్లీ మొలిచినటువంటి సంపాతి వాక్యం నాకు ప్రమాణం. సంపాతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మళ్లీ వెతుకుతాను. ఈసారి సీతమ్మకి నమస్కారం చేసి ఆమె దర్శనాన్ని అపేక్షిస్తాను. ఇది దోషాన్ని దిద్ది అది వస్తువు కాదు నేను దర్శించడానికి. నేను చెయ్యగలిగినది ఉపాసన. ఆమె అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి తప్ప నేను కాదు దర్శనం చేసేది. అందుకని ఇప్పుడు నమస్కారంతో మొదలుపెట్టారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై. ఎప్పుడు కూడా ఉపాసనలో భగవంతుణ్ణి ఒక్కడిని పిలవరు. అందుకే మీరు సనాతన ధర్మంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాన్ని గమనిస్తే ఎప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేసినా సశక్తియుతుడిగా ఆరాధన చేస్తారు. పక్కన శక్తి లేనటువంటి వాణ్ణి ఆరాధన చెయ్యరు. ఏదో శిచీ పురంధరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః అలా అంటాం తప్ప పక్కన అమ్మవారు లేనటువంటి వారికి సంప్రదాయంలో ఉపాసన రీత్యా పూజ చేయరు. జ్ఞానం ఇవ్వగలిగినటువంటి మహాపురుషులు ఉంటారు, అది గురువుగా పూజ ఉంటుంది, అది వేరు. నిత్య పూజ చేసేటప్పుడు పక్కన అమ్మవారితో కూడుకున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని పూజ చేస్తూ పరివార దేవతలతో కలిపి పిలుస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళినా చుట్టూ పరివార దేవతలు ఉంటారు. పరివార దేవతలకి ప్రదక్షిణంలో నమస్కారం చెయ్యకుండా తిన్నగా భగవంతుని యొక్క దర్శనం ఒకటే అపేక్షించిన వాణ్ణి ధూర్తుడిగా భావిస్తాడు భగవంతుడు. అందుకే ప్రదక్షిణం చేసి పరివార దేవతల్ని చూసి వెళ్ళాలి. అందుకని రామ మీకొక్కరికి కాదు నమస్కారం, నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఉపాసన రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయి. జనకాత్మజ అయినటువంటి ఆ తల్లుందే ఆమెకి నమస్కరిస్తున్నాను. మిగిలిన వారందరికీ నమస్కరిస్తున్నాను. సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు కనపడింది శిశుపావృక్షం. ఎక్కడ? సదదర్శ విదూరస్థం చైత్యప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం అంటారు మహర్షి. 1000 స్తంభాల మంటపం ఉంది. 1000 స్తంభాల మంటపం అది చైత్యప్రాసాదం. ఆ 1000 స్తంభాల మంటపం పక్కన ఉన్న శిశుపావృక్షం మీద కూర్చున్న తర్వాత దర్శనమైంది. యోగికి దర్శనం ఎక్కడవ్వాలి? గురువుగారి అనుగ్రహంతో ఆ చంద్రుడి నుంచి ఒలుకుతున్నటువంటి సుధాధారల్లో తడుస్తూ అమ్మవారి దర్శనం సహస్రారంలో అవ్వాలి. సహస్రారం అంటే 1000 స్తంభాల మంటపం. అందుకే యోగపరంగా ఆలోచన చేస్తే అది 1000 స్తంభాల మంటపం. ఆ మంటపం పక్కన ఉన్నటువంటి శిశుపావృక్షం మీద కూర్చునుండగా కింద తల్లి కనపడింది. ఎలా కనపడింది? ఆయన ఎలా ఉంటుంది అమ్మవారిని ఊహించారో అలాగే కనపడింది. అది భగవంతుని యొక్క లక్షణం ఏమిటంటే యద్భావం తద్భవతి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర
నామాని కృత్వాభివదన్ యదాస్తి అంటుంది శృతి.